నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అటవీ ఆధారిత వనరులతో గిరిజన మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో అరణ్యశ్రీ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చింతూరు ఐటీడీఏ పరిధిలోని గొందిగూడెం గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల్లోని గిరిజన మహిళల ఆర్థిక సాధికారతే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, పర్యావరణానికి ఎలాంటి హాని కలగని విధంగా స్థిరమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పద్ధతుల్లో వెదురు సాగును ఈ ప్రాజెక్ట్ కింద చేపట్టనున్నట్లు తెలిపారు. తొలిదశలో పోలవరం జిల్లా పరిధిలోని 15 గ్రామాల్లో అరణ్యశ్రీని అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సుమారు 1,00,000 వెదురు మొక్కలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. వెదురు సాగు, దాని ఆధారిత ఉత్పత్తిల తయారీ ద్వారా పరిసర గ్రామాల్లోని గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా లభించే ఆదాయంలో 50% లాభాలను నేరుగా ఆయా గ్రామాల స్వయం సహాయక సంఘాల మహిళలకి అందజేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. దీని ద్వారా ఏజెన్సీ ప్రాంత మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలోని మొదటిసారిగా తమ గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల గొందిగూడెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు గిరిజనులు తమ సంప్రదాయ కొమ్ము నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచిది. మనం అదే కనుక ఇక్కడ తీసామనుకుంటారు, ఇక్కడ కట్ చేశారు అనుకుంటారు, ఇంకా తగ్గిద్ది. అంటే కింద తక్కువ చేసి అంత సార్ వాల్యూ అక్కడ కూడా. మరి వీళ్ళకి ఐడియా ఉందా? ఇక్కడ కట్ చేయకుండా ఇక్కడే కట్ చేస్తారు కదా? చేస్తారు. లాస్ట్ టైం 105 రూపీస్. ఇప్పుడు ఇది మొత్తం అమ్ముతారా? ఇది మొత్తం అమ్ముతారు. మనం మొదటగా వెదురు యొక్క పుంతని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పుంతలో వేస్ట్ డ్రై ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వెదురు పుంతలో లేతవి ఏమన్నాయి ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ పోలవరం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అరణ్యశ్రీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఫారెస్ట్ రిసోర్స్ ఏదైతే యూజువల్గా ఈ ప్రాంతంలో మనకి బ్యాంబూ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, చాలా ఎక్కువగా కూడా పెరుగుతుంది ఈ క్లైమేటిక్ కండిషన్స్. సో ఈ బ్యాంబూని హార్వెస్ట్ చేసి ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ వాల్యుబుల్ రిసోర్స్ని సస్టైనబుల్గా, అలాగే ఎకలాజికల్గా అడవికి ఎటువంటి నష్టం లేకుండా హార్వెస్ట్ చేసుకొని దాని నుంచి వచ్చేటటువంటి సంపదని నియర్ బై ఉన్నటువంటి గ్రామాలకి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా, అలాగే దాని ద్వారా అక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ని ఎస్హెచ్జి ఉమెన్ తోటి మనం లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేసే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారుగా రాబోయే రోజుల్లో ఒక 15 గ్రామాల్లో, అంటే మనకి 2 ఫారెస్ట్ రేంజెస్లో మనం ఈ యాక్టివిటీ టేకప్ చేస్తూ ఉన్నాము. సుమారుగా ఎంత లేదన్నా కూడా 1,00,000 బ్యాంబూ స్టిక్స్ని మనము హార్వెస్ట్ చేసుకునేటటువంటి స్కోప్ ఉంది. సో దీని నుంచి వచ్చిన ఇన్కమ్ మొత్తాన్ని కూడా ఒక 50% మళ్ళీ తిరిగి గ్రామాలకి, అలాగే దాని ద్వారా ఎస్హెచ్జి ఉమెన్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేటటువంటి మెకానిజంని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ షూర్ రాబోయే రోజుల్లో కూడా ఈ 15 గ్రామాలతోటి స్టార్ట్ చేసినటువంటి ఈ రెవల్యూషన్ ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్తుందని చెప్పి, ఎక్కడెక్కడైతే స్కోప్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకొని డిస్ట్రిక్ట్ మొత్తం కూడా విస్తరించడానికి ప్రయత్నం చేస్తామని చేస్తాం.